క్రీస్తు శకం 625లో చాళుక్యరాజు అయినటువంటి పులకేశిన్ వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయం కట్టాలనుకున్నాడు. అయితే అమ్మవారి విగ్రహానికి ప్రత్యేకత ఉండాలని అప్పుడే కొల్లూరులో దొరికినటువంటి కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లి భద్రకాళి అమ్మవారి ఎడమకంట్లో అమర్చాడు. కాలక్రమేణా మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే రాజు ఓరుగల్లు మీద దండెత్తి వచ్చాడు. అక్కడున్న ఆలయాలని ధ్వంసం చేసి భద్రకాళి అమ్మవారి కంట్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అలా వెళ్లిన కొన్నాళ్లకే మొహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయాడు. ఆ తర్వాత కోహినూర్ వజ్రాన్ని అరఫ్షాదీస్ అనే ఒక రాజు తీసుకున్నాడు. అతను కూడా కొంతకాలానికే చనిపోయాడు. ఇలా ఎవరైతే పురుషజాతి రాజులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చనిపోతూ వచ్చారు. ఇది భద్రకాళి అమ్మవారి శాపం అని అందరూ చెప్పుకునేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఈ కోహినూర్ వజ్రం లండన్లో ఉంది. కానీ మహిళలు ఎవరైతే ఈ వజ్రాన్ని ధరించారో వాళ్ళెవరికీ కూడా ఎలాంటి హాని జరగలేదు. ఇప్పుడు ఆ వజ్రాన్ని ధరించినటువంటి ఎలిజబెత్ టైలర్ యొక్క కిరీటంలో ఈ కోహినూర్ వజ్రం ఉంది.